రివ్యూ ఆఫ్ 'సార్ మేడం' సినిమా చూసాను. సినిమా చూసిన తర్వాత నాకైతే ఒక్కసారి చూడొచ్చు. అండ్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫన్ అండ్ జోక్స్ తోటి బాగుంది సినిమా. తర్వాత సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ కథ కూడా కొంచెం మారిపోతుంది. అండ్ సెంటిమెంట్స్ తోటి లాస్ట్‌లోని ఎండ్ అయిపోతుంది సినిమా. సినిమా స్టోరీ చాలా రొటీన్. అండ్ పాండిరాజ్ తన ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే ప్రీవియస్ ఫిలిమ్స్ 'చిన్నబాబు' గాని, లేదంటే 'ఈటీ' గాని, తను చాలా ఫ్యామిలీ డ్రామా మూవీస్ చేశాడు. బట్ తనకి గట్టి కమ్‌బ్యాక్ అయితే ఇవ్వలేదు. బట్ ఈ సినిమా పర్వాలేదు. ఫ్యామిలీ వాళ్ళకి అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అండ్ రిమైనింగ్ పీపుల్‌కి అయితే కొంచెం బోరింగ్‌గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం గూడా కొంచెం బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగున్నది. ఇంకా ఈ సినిమాలోని 'నిత్య మేనన్' అండ్ 'విజయ్ సేతుపతి' యాక్టింగ్ అయితే పీక్స్ అని జెప్పాలి. 'యోగి బాబు' కామెడీ బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్ మొత్తం. అండ్ పరోటాలు గాని, జోక్స్ గాని అలా మనకి నవ్విస్తూనే ఉంటాయి ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పటికి కథ ఎందుకు ఎటు ఎళ్తుందో తెలీదు. అండ్ కొంచెం స్లోగా అయిపోతుంది. జోక్స్ ఏవి నవ్వించడం అంటే జోక్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. జోక్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అలా అని సినిమా బాలేదని చెప్పలేను. ఒకసారైతే ఈ సినిమాని చూడొచ్చు. ఓవరాల్‌గా ఈ సినిమాకి 3/5 అని ఇస్తున్నాను. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పక్కనున్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.